సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ఒక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి వేదాంత ఆచార్యులు, ఆస్ట్రాలజర్, వాస్తు నిపుణులు ఆచార్య వెంకటేష్ చిక్లెన్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో నమస్తే సార్. నమస్తే. మనం కలిసి చాలా రోజులైంది, అవును. వీడియోస్ చేసి కూడా చాలా రోజులైంది. అవును. అయితే జనరల్ గా భగవద్గీత అనేది మనము రకరకాలుగా వింటూ ఉంటాం. రకరకాల గురువులు రకరకాలుగా చెప్తూ ఉంటారు. భగవద్గీత చాలా మంది మనం ఏమంటాం అంటే భగవద్గీత మేము చదువుతున్నాము ఇన్ని చాప్టర్స్ అని అంటుంటారు, నేర్చుకుంటుంటారు. చాలా మంది రకరకాలుగా చెప్తుంటారు, అర్థాలు కూడా డిఫరెంట్ గా చెప్తూ ఉంటారు. అయితే అసలు భగవద్గీత సారాంశం ఏంటి? అది భగవద్గీత మనకి ఏం నేర్పిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ పైగా ఈ మధ్య కాలంలో మన 18వ అధ్యాయంలో 66వ శ్లోకం మీద చాలా చర్చలు కూడా జరుగుతున్నాయి. అసలు దాని గురించి మీరు ఏం చెప్తారు? భగవద్గీత మనకి చాలా ఇంపార్టెంట్ గ్రంథం. ఇప్పుడు మనకి హిందువులకి చాలా అత్యంత ఇంపార్టెంట్, అత్యంత ప్రామాణ్యం ఉన్న గ్రంథం భగవద్గీత. ఇప్పుడు భగవద్గీతలో ఏముంది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. కొంతమంది ఏమంటారు భగవద్గీత భక్తి గ్రంథం అంటారు, కొంతమంది ఏమంటారు భగవద్గీతతో మోటివేషన్ కోసం ఉన్న గ్రంథం, ఇన్స్పిరేషన్ వచ్చిన గ్రంథం అంటారు. కొంతమంది ఏమంటారు భగవద్గీత కర్మపరం అంటారు. పరం అంటే కమిటెడ్, అంటే భగవద్గీత కర్మపర గ్రంథం అంటే శాస్త్రం. కొంతమంది ఏమంటారు భగవద్గీత జ్ఞానపరం అంట. అసలు భగవద్గీత పొజిషన్ ఏంటి మన శాస్త్రాలలో? అంటే శాస్త్రాలలో ఒక ఆర్డర్ ఉంది, ఒక నియతి. ఫస్ట్ మనకు మూల శాస్త్రం ఏంటంటే హిందువులకి వేదం. వేదాలు మన మూల శాస్త్రం. అంటే మనకి ఏం వచ్చినా, ఏ కర్మ అయినా, ఏ ఉపాసన అయినా, ఏ జ్ఞానం అయినా మనకు వేదం నుంచే మూలం. అది ఎప్పుడైతే వేద విరుద్ధంగా పోతుందో అది అవైదికం. వేదానికి అనుకూలంగా ఉన్నంత వరకు వైదికం. సో ఇప్పుడు భగవద్గీత ఈ వేదంలో ఎలా ఒక భాగంగా చూడాలి. ఇప్పుడు భగవద్గీతలో కర్మ చెప్పబడి ఉందా, ఉపాసన చెప్పబడి ఉందా, జ్ఞానం చెప్పబడి ఉందా? ఎందుకంటే వేదం యొక్క విషయం, వేదాలు 4 వేదాలు, ఋగ్, యజు, సామ, అథర్వ, 4 వేదాలు. ఈ 4 వేదాల యొక్క విషయం ఏంటి అని మనం సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే కర్మ, ఉపాసన, జ్ఞానం. సో వేదాలు ఎన్నింటి గురించి మాట్లాడుతారంటే కర్మ, ఉపాసన, జ్ఞానం, 3 విషయాలు. ఈ 3 విషయాల్లో కూడా ఉపాసన కూడా మానస కర్మనే. కాబట్టి ఇప్పుడు కర్మ త్రివిధం: కాయికం, వాచికం, మానసం. అంటే శరీరంతో చేసేది, నోటితో చెప్పేది, మనసుతో ఆలోచించేది. ఈ కర్మలో 3 లేయర్స్ ద్వారా అవుతుంది, 3 స్పియర్స్ ఆఫ్ ఆపరేషన్ కర్మ. సో ఇప్పుడు ఉపాసన అనేది మానస కర్మ కింద వస్తుంది. సో దాన్ని మనం కర్మలోనే కలిపేది. సో కర్మ, జ్ఞానం, వేదం యొక్క విషయం కర్మ, జ్ఞానం. జ్ఞాన విషయం చెప్పే వేదాన్ని మనం ఉపనిషత్ అంటాం. దానికి ఇంకో పేరు వేదాంతం. వేదాంతం నామ ఉపనిషత్ నామధేయం. ఇప్పుడు వేదాంతం అంటే అదొక మిస్టికల్ గా ఉంటది వర్డ్. అసలు వేదాంతం అంటే ఏంటి? ఇప్పుడు వేదాంతం అనేది మన రూఢి అంటే మన వాడుక భాషలో కూడా ఇదేదో ఈయన వేదాంతం చెప్తున్నాడు అంటే ఎవరైనా కొంచెం ఏదో ఫిలాసఫీ మాట్లాడితే ఇదేదో వేదాంతం చెప్తున్నాడు, అది అట్లా రూఢిలో వచ్చింది. అదంతా క్యాజువల్ గా తీసి పడేసారు. అదేదో వేదాంతం, ఈ మెట్ట వేదాంతం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ అట్లా కాదు. వేదాంతం అనేది ఒక శాస్త్రం. ఏం శాస్త్రం? వేదం, జ్ఞానం, జ్ఞానపర వేద భాగం వేదాంత శాస్త్రం. సో ఇప్పుడు ఈ వేదాంత శాస్త్రం చెప్పేది ఏంటి? బ్రహ్మ విద్య, బ్రహ్మ నిరూపణం. ఇది కూడా మన రూఢిలో ఇదేనా బ్రహ్మ విద్యనా, అర్థం చేసుకోవడానికి అంత కష్టమా అని అంటాం. అంటే బ్రహ్మ విద్య అనేది అంత ఎగ్జాల్టెడ్ విద్య, అంత కష్టమైనది అని అర్థం. దానికి ఎగ్జాంపుల్ గా వీళ్ళు వాడుక భాషలో మనం రూఢిలో తెచ్చాం. సో బ్రహ్మ విద్య అనేది అత్యంత ఉత్తమమైన విద్య. మొత్తము వేదాల యొక్క తాత్పర్యం బ్రహ్మ విద్యలోనే ఉంది. సో కర్మ రూప వేదం కూడా ఫైనల్ గా తాత్పర్యం బ్రహ్మ విద్యలో. బ్రహ్మ విద్య మెయిన్ విద్య వేదాంతం వేదంలో. సో ఇప్పుడు ఈ భగవద్గీత అనేది వేదాంత శాస్త్రం. ఇది మనం ఫస్ట్ గుర్తించాల్సిన విషయం. సో భగవద్గీత మీద ఎన్నో వందల మంది, ఇప్పుడు కాదు, జగద్గురువుల ఆదిశంకరాచార్యుల సమకాలంలోనే ఆయన పూర్వాచార్యులు కొన్ని వందల మంది వ్యాఖ్యానం రాసినారు భగవద్గీత. సో భగవద్గీత ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు రావడం, వ్యాఖ్యానాలు రాయడం అవుతుంది. సో ఇప్పుడు చర్చనీయాంశం ఏంటంటే ఇక్కడ వ్యాఖ్యానాలు ఉంటే దాని అర్థం అది కరెక్ట్ అయిపోతుందా? అంటే మా గురుగారు ఇలా రాశారు అంటే రాసినంత మాత్రాన అక్కడ అర్థం సిద్ధింపబడుతుందా? లేదా మన భగవద్గీత మొత్తం ఉన్న 700 శ్లోకాలు అన్ని విశ్లేషించి భగవద్గీతార్థాన్ని సిద్ధించాల?
ఇప్పుడు వ్యాఖ్యానం ఉన్నంత మాత్రాన అందరూ గీతార్థాన్ని సిద్ధించారని కాదు. అవును. ఇంకా మనం చూసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ మాటలోనే మనం ఏం తెలుసుకోవచ్చు అంటే బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అంటే నిజంగా ఈశ్వరుని అర్థం చేసుకున్నవాడు వేళ్లల్లో లెక్క పెట్టవచ్చు ఏ కాలంలో అయినా. అంటే ఇప్పుడు నిజంగానే ఈశ్వరుని తెలుసుకున్నవాడు వేళ్ళు లెక్క పెట్టచ్చు. అంటే ఆ తెలుసుకున్నవాడు రాసిన వ్యాఖ్యానాన్ని మనం క్లియర్ గా గుర్తుపట్టచ్చు. అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఒక ఇత్తడున్న సామాన్లు ఒక టేబుల్ మీద ఇత్తడి సామాన్లు ఉన్నాయి, అక్కడ బంగారాన్ని మనం స్పాట్ చేయగలుగుతామా లేదా? అలానే మనకు చాలా క్లియర్ గా కనిపించేది ఒక వ్యాఖ్యానం జగద్గురు ఆదిశంకరాచార్యుల వ్యాఖ్యానం. ఒక విధంగా చెప్పాలంటే ఆయన తప్ప ఇంకెవ్వరూ భగవద్గీతకి న్యాయం చేసినట్టు మనకు కనిపించదు. సో ఇది భగవద్గీత శంకర భాష్యం యొక్క గొప్పతనం. సో అన్య మతాల, అన్య ఆచార్యుల, అన్య సంప్రదాయాల వ్యాఖ్యానాలతో పోలిస్తే దీనికి దగ్గర పోలిక కూడా వేరేది రాదు. ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే భగవద్గీత ఫస్ట్ వేదాంత శాస్త్రము. సో భగవద్గీత విషయం ఏంటి? వేదాంత శాస్త్రం యొక్క విషయం బ్రహ్మ విద్య. సో భగవద్గీత యొక్క విషయం కూడా బ్రహ్మ విద్యనే. సో ఇది మనకు ఫస్ట్ ఆన్సర్. ఇప్పుడు భగవద్గీత ఏం చెప్తుంది అంటే భగవద్గీత బ్రహ్మని నిరూపిస్తుంది. భగవద్గీత బ్రహ్మ విద్య కొరకు. అయితే ఇది భగవద్గీత అనేది మన సామాన్య మానవులకి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు బ్రహ్మ విద్య ఉందమ్మా. బ్రహ్మ విద్య అనేది అందరి కోసం కాదు. బ్రహ్మ విద్య ఒకటి. బ్రహ్మ విద్యకు అధికారి ఎవరంటే వైరాగి. ఇప్పుడు సమాజంలో ఎటువంటి ఏ కాంటెంపరీ సమాజం తీసుకున్నాం మీరు, ఇప్పటి నుంచి 1000 ఏళ్ల క్రితం తీసుకోండి, 2000 ఏళ్ల క్రితం తీసుకోండి, లేకపోతే ఇప్పటి నుంచి 2000 ఏళ్ల తర్వాత తీసుకోండి, మొత్తం సమాజం అంతా వైరాగ్యవంతులతో నిండుండడం అనేది మనం చూద్దాం. సో వైరాగ్యవంతులు చాలా తక్కువ మంది ఉంటారు సమాజం. ఈ వైరాగ్యవంతులకి పేరేంటంటే పారదర్శిన అనే పదం వాడింది మహాభారతం. మహాభారతంలో వేదవ్యాసులు వారు వీళ్ళకి ఒక పదం వాడేది ఏంటంటే పారదర్శిన. పారదర్శిన అంటే పారం అంటే ఇప్పుడు నది ఉంది, నది ఒక పారం అంటే అటువైపు ఆ తట్టు నది ఒక పారం, ఆ పారం చూసేవాడు. సో మహాభారతంలో వేరే దూరంగా కూడా ఇక్కడి నుంచి ఎంతో దూరం చూడగలిగేవాడు. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే ఫార్ సైటెడ్నెస్ అంటారు. షార్ట్ సైటెడ్నెస్, ఫార్ సైటెడ్నెస్. సింపుల్ వర్డ్స్ లో దూరదృష్టి. ఇప్పుడు షార్ట్ సైటెడ్నెస్ అంటే నాకు ఈ రోజు ఏమొస్తుంది, ఫార్ సైటెడ్నెస్ అంటే నేను 10 years కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, అది ఫార్ సైటెడ్నెస్. ఇప్పుడు వేదవ్యాసుల వారు ఏమంటారు అంటే కర్మణా బధ్యతే జంతువు అంటే కర్మ ద్వారా, కర్మ చేయడం ద్వారా బధ్యతే జంతువు విద్యయాచ విముచ్యతే. విద్యతో ముక్తి పొందుతాడు, కర్మతో బద్ధుడవుతాడు. తస్మాత్ కర్మన కుర్వంతి. అందుకే పారదర్శిన అంటే పారదర్శనం ఉన్న వాళ్ళు కర్మ నకుర్వంతి, వాళ్ళు కర్మ చేయరు, వాళ్ళు జ్ఞానం వైపు, వాళ్ళ ప్రవృత్తి జ్ఞానం వైపే ఉంటుంది. జ్ఞానం వైపు ప్రవృత్తి ఎట్లా ఉంటుంది? గురువు ద్వారా బ్రహ్మను అర్థం చేసుకోవడం, గురువు బ్రహ్మ నిరూపిస్తే అర్థం చేసుకోవడం, దాని మీద ధ్యానం చేయడం, దాన్ని సాక్షాత్కరించడం. వీళ్ళ ప్రవృత్తి ఇట్లా ఉంటుంది పారదర్శిన. ఇప్పుడు వీళ్ళని ఏమంటారు యతయాహ అని ఇంకో పదం వాడారు. యతయ అంటే వీళ్ళు యతులు అంటే ఎవరు? సన్యాసులు. సో దీంతో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మశాస్త్రం గృహస్థులకి, జ్ఞాన శాస్త్రం సన్యాసులకి. కర్మశాస్త్రం వేద కర్మకాండ రూపం, కర్మ ఉపాసన రూపం. సన్యాసులకి కర్మతో పని లేదు, ఉపాసనతో పని లేదు, వాళ్ళకి బ్రహ్మ విద్యనే శరణం. సో మనకి భగవద్గీత ఇది జనరల్ గా నేర్పించడం సామాన్యులకైతే. సో సామాన్యులు కర్మ చేస్తారు, వాళ్ళకి షార్ట్ సైటెడ్ అంటే వాళ్ళు పారదర్శన కాదు, వాళ్ళు పారదర్శకులు కాదు. వాళ్ళకి ఏంటంటే నాకు ఈ రోజు ఏం కావాలి. సో ఫస్ట్ ఒక హ్యూమన్ గ్రోత్ లో అంటే ఫస్ట్ ఏంటంటే హ్యూమన్ నీడ్స్. ఫస్ట్ గోల్ హ్యూమన్ బీయింగ్ అంటే హ్యూమన్ నీడ్స్ అంటే హిందీలో రోటీ కపడా మకాన్ అంటే మన బేసిక్ నీడ్స్ మనం మీట్ అయినాయా. సో బేసిక్ నీడ్స్ వెనుక ఉన్న వాళ్ళకి మనం మోటివేట్ చేసి ఇవన్నింటంత ఏమొస్తుంది వదిలేసే అంటే అట్లా వాళ్ళకి అది సెట్ కాదు. ఇప్పుడు సమాజంలో ఎంతో మంది ఎన్నో అడ్వైస్ ఇస్తుంటారు, కానీ వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే అన్ని అడ్వైస్లు అందరికీ కాదు. ఇప్పుడు కూడా మనం సోషల్ మీడియాలో చూసుకుంటామా ఎంతో మంది గురువులు
సో కాల్డ్ గురువులు ఎన్నెన్నో సాధనల గురించి చెప్తుంటారు. కొంతమంది భైరవ సాధన అంటారు, కొంతమంది శంఖ చక్రాలు వేపించుకుంటారు, కొంతమంది ఇంకో మంత్ర దీక్ష తీసుకుంటారు, కొంతమంది అగ్ని కార్యం చేస్తారు. ఎంతో మంది ఎన్నో చెప్తుంటారు. ఇప్పుడు అందరూ అన్ని చేయలేరు కదా. చేయలేదు. సో వీ హ్యావ్ టు సీ అధికారి ఎవరి కోసం ఏది చెప్పబడింది అనేది మనం చాలా క్లియర్ గా. సో ఇప్పుడు రోటీ కపడా మకాన్ ఇట్లాంటి వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ధర్మం. అంటే మనకు కావాల్సింది మనం సాధించుకోవచ్చు, కానీ ధర్మ మార్గంలో.